Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Himalaya Wellness Exclusive Herbal Store opposite Swasth Pharmacy, Padmavati Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds beside Model Basic School, पान चौरस्ता, महबूब नगर। अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। ब्रेकिंग न्यूज। महबूब नगर फूड इंस्पेक्टर मनोज कुमार ने कंज्यूमर राइट्स ऑर्गेनाइजेशन के हमरा महबूब नगर के मुख्तलिफ होटल्स और फूड फैक्ट्रीज पर छापा मारते हुए वहां से खाने के अशिया के सैंपल्स हासिल किए जो कि लैब को रवाना किए जाएंगे। और एक फूड फैक्ट्री जो कि भवानी स्नैक्स नाम से है, जो खारा बनाने वाली है, इसको सीज कर दिया गया क्योंकि इस फैक्ट्री के मालिक की जानिब से खवायद पर पाबंदी ना करने और साफ सफाई ना रखने पर मोर बंद कर दिया गया। और साथ ही साथ संतोष फूड फैक्ट्री और पिस्ता हाउस से सैंपल्स भी हासिल कर लिए गए। बादजा फूड इंस्पेक्टर ने मीडिया से मुखातिब करते हुए कहा कि इन फूड फैक्ट्रीज की जानिब से तैयार किए गए खाने की अशिया पर मैन्युफैक्चरिंग और एक्सपायरी डेट्स नहीं होने की बिना पर इन पर एक्शन लिया गया और इन्होंने आवाम से अपील की कि वो जब कभी भी खाने की अशिया खरीदारी करते हैं तो इस पर मैन्युफैक्चरिंग और एक्सपायरी डेट ज़रूर देखें। और इन्होंने होटल्स वालों को इंतबाह दिया कि अगर वो साफ सफाई नहीं रखेंगे तो इन पर कानूनी कार्रवाई की जाएगी। इस मौके पर कंज्यूमर्स राइट ऑर्गेनाइजेशन के सदर बी बालराज, मोहम्मद जुल्फ़िकार अली, चंदू, नागराज, रऊफ, राम कुंडा के अलावा दिगर मौजूद थे। देखिए ये रिपोर्ट प्योर रिपोर्ट मेट्रो न्यूज अपडेट्स। నమస్తే అండి, నేను మనోజ్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా ఆహార భద్రతా అధికారి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఈరోజు మన మహబూబ్ నగర్ పట్టణంలో మన ఈ హాట్ చిప్స్ తయారు చేసే యూనిట్లు, అలాగే ట్రేడ్ రీటైల్ సెంటర్స్, ఇలాగే కొన్ని హోటల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా మేము గమనిస్తుంది ఏంటంటే వీళ్ళు తయారు చేసిన తర్వాత దాని మీద ఎక్స్పైరీ డేట్లు వేయకపోవడము, తర్వాత ఎప్పుడు తయారైంది వేయకపోవడము, లేబులింగ్ సరిగా లేకపోవడం అనేది మిస్టేక్స్గా మేము గమనించడం జరిగింది. అట్లనే ఇప్పుడు ఒక మన భవానీ అనే హాట్ చిప్స్ సెంటర్స్ దగ్గర కొన్ని మిస్ బ్రాండ్గా ఐటమ్ గుర్తించడం జరిగింది. దాని ఆ ప్రోడక్ట్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే అటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా ఉందా లేదా అని చెప్పేసి కూడా మన ప్రొడక్ట్స్ని సేకరించడం జరిగింది. వాటిని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అటువంటి దాటిలో కల్తీ నాసిరకం అని తేలితే కనుక వారి మీద చట్టపరమైన కేసు బుక్ చేసి వాళ్ళని చట్టపరంగా యాక్షన్ తీసుకోబడుతుంది. అంటే మీరు ఎంత కల్తీ మాల్ని సీల్ చేశారు? కల్తీ ఇక్కడ సీల్ అనేది మిస్బ్రాండ్ అంటే లేబుల్ డిక్లరేషన్ లేబుల్ సరిగా లేదనే కారణంతో ఎప్పుడు తయారు చేస్తుండే ఎప్పుడు లేదనే ఉద్దేశంతో ₹1,00,000 విలువైన స్టాక్ను మాత్రం మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళు ఒక లేబుల్ డిఫెక్ట్స్ అయిన సరిదిద్దుకున్న తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆ ప్రోడక్ట్ చెక్ చేయడం జరుగుతుంది ల్యాబ్కి పంపించి. అందులో నాసి రకం అనేది తేలితే మాత్రం
వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు జనాలకు ఏం చెప్పబోతున్నారు? నేను పట్టణ ప్రజలకు మనందరికీ కన్జ్యూమర్స్కి చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, మీరు ఒక ప్రోడక్ట్ కొనే ముందు అసలు అది ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎప్పుడు తయారవుతుంది, ఆ ముందుగా అది చెక్ చేసుకోండి. అట్లనే మీకు అప్పుడు దాని యొక్క ఫ్రెషా కాదనేది ముందుగా మీరే అవగాహన చేసుకొని అప్పుడు ప్రోడక్ట్ తీసుకోవడానికి బాగుంటుంది అనమాట. అటువంటి ఏదైనా డిఫెక్ట్స్ లోపాలు కనిపించినట్లయితే మా దృష్టికి తీసుకురండి. వాటి మీద క్వాలిటీ పరంగా మిగతా ఎటువంటి ఉన్నా కూడా వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వారి మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. టౌన్లో మ్యాక్సిమం హోటల్స్ కూడా చాలా నీట్నెస్ లేక కూడా హోటల్స్ కూడా దాదాపు కూరగాయలు కూడా కుళ్ళిపోయిన కూరగాయలతో కూడా వండడం, దానిపైన యాక్షన్ తీసుకుంటారు. ఈ మధ్యనే మనం మొన్న హోటల్స్ కూడా మొత్తం తనిఖీ చేయడం జరిగింది. అటువంటి వాటిల్లో మనకి ఉన్నాయి, మన కొన్ని హోటల్స్ ఉన్నాయి కూడా, వాటి పేరు మనం కూడా రిజిస్టర్ చేసినాము కేసులు మొన్న కూడా. అక్కడ కూడా మనకి ఎవరైనా కుళ్ళిపోయినవి లేదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినటువంటి ఏదైనా ప్రోడక్ట్లు దాచి అట్లా కస్టమర్స్కి సర్వ్ చేస్తే మాత్రం యాక్షన్ మాత్రం చాలా సివియర్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా వారికి కస్టమర్ ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోబడతాయి అని మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఇవాళ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఒక ఎన్జిఓ సంస్థ కూడా మనతో పాటు ఉండి మనతో పాటు పాల్గొనడం జరిగింది. మీది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మా దృష్టికి తీసుకురండి, వాటిని ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఎవరైనా కల్తీకి పాల్పడితే మాత్రం వాటి మీద కఠినపరమైన చర్యలు చట్టపరంగా తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే ఫుడ్ పైన రైడ్ జరగడం జరిగింది, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ మహబూబ్నగర్ తరఫు నుంచి ఆ టీం అందులో పాల్గొని ఎక్కడైతే ఈ నాశరికమైన ఫుడ్ కానీ ఏదే కానీ ఉంది దానిపైన కూడా బాగా దృష్టి పెట్టి జరగడం. ఎప్పుడంటే 10th క్లాస్ అయిపోయింది, కాలేజీకి పోవడానికి పిల్లలు ఏదైతే వేరే ప్రదేశాలకు వెళ్తున్నారు, ఆ విధంగా వాళ్ళకి ఎక్కువ ఫుడ్ సప్లై అవకాశం ఉంటుంది ఈ టైంలో. దానిపైన బాగా కన్జ్యూమర్ నుంచి వాళ్ళ దృష్టిపై పెట్టి మనోజ్ సార్ని పిలిపించి చేపించడం జరుగుతుంది. కావున ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇలాంటి ఫుడ్ తీసుకునేటప్పుడు ఏదైనా రీసేల్ తీసుకునేటప్పుడు దాని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఏదైతే ఉంది దాన్ని చెక్ చేసి తీసుకోవాలి. ఇంకోటి ఏ ఇబ్బంది ఉన్నా సరే మీకు అందుబాటులో కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ఉంది. దానికి ఏ విధంగా మీరు రిపోర్ట్ చేస్తే దాన్ని పై అధికారులకు తెలియపరిచి ఆ విధంగా మంచి జరగాలని చెప్పి ఈ మహబూబ్నగర్ ఎవరైతే మహబూబ్నగర్లో ఉన్నారో వాళ్ళందరూ తెలియపరచడం జరుగుతుంది. రైట్. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।